హాయ్ హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు బోర్డు నుంచి అయితే ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. నిన్న కోర్టు తీర్పును అనుసరించి ఈరోజు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక వెబ్ నోట్ అయితే వచ్చింది. ఆ వెబ్ నోట్ యొక్క సారాంశం ఏమిటంటే, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు బాలుర సంస్థలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయంలో అన్ని కేటగిరీలలోని చట్టాన్ని అనుసరించి మహిళా అభ్యర్థులకు ఎటువంటి రోస్టర్ పాయింట్లను కేటాయించకుండా క్షితిజ సమాంతర రిజర్వేషన్ను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేయాలని నిర్ణయించడము జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటిది అమలు చేయాలని వెబ్ నోట్ అయితే ప్రకటించింది. ఈ వెబ్ నోట్ యొక్క పూర్తి సారాంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి త్వరలోనే గురుకుల ఫలితాలు అనేటువంటివి వెలువడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఈ వెబ్ నోట్ ఆధారంగా. ఇంతకుముందు ఎవరో అభ్యర్థులు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకి ఫోన్ చేసినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తొందరలోనే రిజల్ట్స్ ప్రకటిస్తాము, వెబ్సైట్ చూసుకుంటూ ఉండండి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి సర్టిఫికేట్లను సిద్ధం ఉంచుకోండి మిత్రులారా. మరి ముందుగా డిఎల్ పరీక్షకు సంబంధించిన రిజల్ట్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, తర్వాత ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడానికి అవకాశం అయితే ఉన్నది. మహిళలకు సంబంధించి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చింది. కాబట్టి బోర్డు వారు తొందరగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది పూర్తి చేసి మరి ఉపాధ్యాయులను ఎంపిక చేసి పాఠశాలలకు పంపించేటువంటి అవకాశం అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తొందరలోనే అందరి రిజల్ట్స్ మరి అనేటువంటి పెట్టడం జరుగుతుంది. 1:2 వెరిఫికేషన్ లిస్ట్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏమేమి కావాలనేటువంటివి సిద్ధం చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.